న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 33 నుంచి 40 వచనం వరకు దేవుణ్ణి గిద్యోను అడిగినటువంటి 3 సూచక క్రియలను గురించి 3 సూచనలను గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. గిద్యోనుకు మరి యొక్క పేరు యెరుబ్బయలు. యెరుబ్బయలు అంటే వాదించువాడు అని అర్థం. ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసా? తండ్రి. తండ్రి పేరేంటి? యోవాషు. యోవాషు పెట్టాడు. ఈ యెరుబ్బయలు అనేటువంటి పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, దేవుడు గిద్యోనుతో చెప్పాడు, నువ్వు పోయి బయలు బలిపీఠములను పడగొట్టు అన్నాడు. దానికి భయపడి రాత్రివేళ దేవుడు చెప్పినట్లుగా తన అనుచరుల్లో కొంతమందిని తీసుకుని వెళ్ళి బయలు యొక్క బలిపీఠమును పడగొట్టాడు గిద్యోను. ఆ ఊరి వారు ప్రొద్దున్నే లేచేసరికి తమ దేవుడైనటువంటి బయలు యొక్క బలిపీఠము పడగొట్టబడగా చూచి ఎవరు పడగొట్టారు, ఎవరు పగలగొట్టారు అని సమావేశమై వారిలో వారే ఇది యోవాషు కుమారుడైన గిద్యోను చేసిన పని అని ఆ ఊరి వారందరూ కూడా కట్టుకొని యోవాషు ఇంటికి వచ్చారు. వచ్చి, నీ కుమారుడైనటువంటి గిద్యోను మా బయలు యొక్క బలిపీఠమును పడగొట్టాడు, అతనిని బయటికి తీసుకురా, అతను చావాలి, అతను బ్రతకూడదు, అతను చంపేస్తాము, బయటికి తీసుకురా అని చెప్పేసి ఆ ఇంటి ముందు గోల చేస్తుంటే, గొడవ చేస్తుంటే యోవాషు బయటికి వచ్చి, ఏంటి, మీ బయలు యొక్క బలిపీఠమును ఎవరో పడగొట్టారా? ఇప్పుడు ఈ బయలు అనేటువంటి వాడు, అతను ఎవరైతే తన బలిపీఠమును పడగొట్టాడో అతనితోనే వాదించుకోమని చెప్పు అని చెప్పి ఆ రోజు తన కుమారుని గిద్యోనుకు మరి యొక్క పేరు యెరుబ్బయలు అనేటువంటి పేరు పెట్టి ఉన్నాడు. ఇది 6వ అధ్యాయంలో మనము చివరి అంటే గడిచినటువంటి నెలలో చూసిన చివరి భాగంలో ఉన్నటువంటి దృష్టాంతం. ఖాళీ సమయంలో వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క వాక్యమును అశ్రద్ధ చేయబాకండి. ఓకే, ఇప్పుడు ఈ గిద్యోను బోర ఊదాడు. బోర ఊదినప్పుడు అబియేజెరీయులు, మనష్షెయులు, ఆషేరు వారు, జబూలూను వారు, నఫ్తాలి వారు, ఆ గోత్రముల కుటుంబములందరి వారు గిద్యోను దగ్గరికి వచ్చారు. అంటే అలా దేవుని యొక్క కార్యమును చేయడానికి కార్యోన్ముఖుడై గిద్యోను బోర ఊదినప్పుడు ఈ గోత్రముల కుటుంబములన్నీ వారు కూడా గిద్యోను దగ్గరకు వచ్చారు. అబ్బా, స్థిరపరచబడ్డాడు గిద్యోను. 3 సూచనలు అని చెప్పాను కదా. ప్రపంచంలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా 3 రకాల ప్రజలు ఉన్నారు. అంటే 3 ఆలోచనలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. 3 మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. అది కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయము
22వ వచనంలో ఉంటూ ఉన్నది. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, యూదులు సూచక క్రియలు చెయ్యమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇక్కడ 3 రకాల ప్రజలు ఉన్నారు కదా. ఈ 3 రకాల ప్రజలు 3 రకాల మనస్తత్వాలతో ఉన్నారు, 3 రకాల అభిప్రాయాలతో ఉన్నారు. వారిలో ఒకరు యూదులు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులు ఎవరు? దేవుడు ఎన్నుకున్న ప్రజలు. యూదులు ఎవరు? అబ్రహాము యొక్క సంతానం. యూదులు ఎవరు? వీరే ఇజ్రాయేలీలు. ఈ యూదులను దేవుడు ఎన్నిక చేసుకోవడం మాత్రమే కాదు, వారి యొక్క జీవితకాలమంతా ఎన్నో సూచనలు చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశారు. అయితే యూదుల యొక్క మనస్తత్వం ఏంటంటే, వారు ఎన్ని సూచక క్రియలు దేవుని దగ్గర నుంచి వారు పొందుకున్నా, దేవుని దగ్గర చూసినా, వారు సంపూర్ణంగా దేవునిలోనికి రారు కూడా. రాని పరిస్థితే మనకు కనబడుతుంది. అంటే ఎన్ని సూచక్రియలు తమ జీవితంలో అనుభవించినా వారు దేవుని దగ్గరకు సంపూర్ణంగా రాలేదు. ఇంకో సూచక క్రియ చేయి అని చెప్పేసి యూదులు ఎప్పటెప్పటికీ సూచక్రియలు అడుగుతూనే ఉన్నారు. 2వ వర్గం ప్రజలు గ్రీకులు. ఈ గ్రీకులు అంటే అన్యులు. అన్యులు అంటే క్రీస్తును అంటే దేవుణ్ణి ఎరగని వారు. యూదులేమో దేవుణ్ణి ఎరిగిన వారు, వారు సూచక్రియలు అడుగుతున్నారు. అన్యులు అంటేనేమో దేవుణ్ణి ఎరగని వారు, వారేమో జ్ఞానమును వెతుకుతున్నారు. వారికి జ్ఞానం కావాలి. జ్ఞానం. ఆకాశములో ఏమున్నది, సముద్రం యొక్క లోతు ఎంత, తూర్పునకు పడమర ఎంత దూరము, ఒక చీమ ఎలా బ్రతుకుతుంది, ఒక ఈగ ఎలా ఎగురుతుంది, అన్ని పరిశోధనలు చేసి జ్ఞానం. అయితే 3వ వర్గం ప్రజలున్నారే, వారిని గురించి పౌలు చెప్తూ మేము అంటున్నాడు. మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాము. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. మేము అనగా రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఏం చేయాలి? సూచక్రియలు అవసరం లేవు. వీరికి ఏమవసరం లేదు? సూచక క్రియలు అవసరము లేదు, జ్ఞానము అవసరము లేదు. అయితే సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఈ 3వ వర్గములో మనం అందరము కూడా ఉండాలి. మీకు ఒక మాట చెప్పనా? రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించడానికి, క్రీస్తు సిలువను ప్రకటించడానికి ఆరాటపడాలి. ఓకే,
సూచనలు. ఇప్పుడు యూదులు, సూచనలు అనే మాట మీ హృదయంలో ఉంచుకోనండి. చివరికి వచ్చేదాకా మనం ఈ మాటను మన హృదయంలో పెట్టుకోవడం ప్రయత్నం చేద్దాం. యూదులు ఏమడుగుతున్నారు? సూచక క్రియలు అడుగుతున్నారు. ఇప్పుడు గిద్యోను దగ్గరికి వెళదాం. గిద్యోను దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గిద్యోను ఉన్నాడే, దేవుని యొక్క దూత కనపడ్డాడు. దేవుని యొక్క దూత కనబడినప్పుడు 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ దేవుని యొక్క దూతతో గిద్యోను ఒక మాట అంటున్నాడు. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకు సుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను అన్నాడు. ఒకసారి చూడండి, నేను పోయిన నెలలోనే చాలా విషయాలు చెప్పాను. ఎందుకంటే గిద్యోనుకు డౌట్ వచ్చింది. తన ఎదురుగా ఉన్నటువంటి వాడు అసలు దేవుని యొక్క దూతేనా, లేక దేవుని యొక్క దూత పేరుతో మోసం చేయడానికి వచ్చాడా అని గిద్యోను డౌట్ పడినట్లుగా నేను పోయిన నెలలోనే మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు అదే మాటను గురించి మరికొంచెం ఒక 2-3 నిమిషాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అర్పణము తెచ్చి నీ సన్నిధిని పెట్టు వరకు వెళ్ళకు. నువ్వు దేవుని యొక్క దూతవు, నాకెట్లా నిశ్చయత ఏర్పడుతుంది? నేను ఎట్లా నమ్మేది కదా? అందుకొరకే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవులముగా మనం ప్రతి దానిని నమ్మకూడదు అని చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే యేసు పేరు చెప్పి మోసం చేసేటువంటి వారు చాలా ఎక్కువ మంది అయిపోయారు. చాలాసార్లు చెప్తూ ఉన్నాను, మోసగించబడవద్దు. రెండోదిగా మోసం చెయ్యొద్దు. యేసుక్రీస్తు ప్రభువారిని మోసం చేయొద్దు. యేసు నామములో మోసగించబడవద్దు. యేసు నామములో మనల్ని ప్రక్కకి లాగేటువంటి మాటలు విని కొట్టుకొని పోయి కష్టాలు తెచ్చుకోవద్దు. ఇప్పుడు దేవుని యొక్క దూత ఏమన్నాడు? నువ్వు వెళ్ళిరా నేను ఉంటాను అన్నాడు. నువ్వు వెళ్ళిరా నేను ఉంటాను అన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క దూత ఎక్కడ ఉన్నాడు? ఇతను ఎక్కడికి వెళ్ళాడు? అతని ఇంట్లోకి వెళ్ళాడు. దేవుని యొక్క దూత ఎక్కడున్నాడు? పొలము దగ్గర మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉన్నాడండి. దేవుడు ఎంత ప్రేమ ఒకసారి ఆలోచన చేశారా? నీ కోసం ఆయన ఎంత వెయిట్ చేస్తున్నాడో చూసారా? పొలము దగ్గర మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉన్నాడు దేవుని యొక్క దూత. ఎప్పటి వరకు కూర్చొని ఉన్నాడు? ఎంతసేపు కూర్చొని ఉన్నాడు? గిద్యోను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఒక మేక పిల్లను తీసుకున్నాడు. ఆ మేక పిల్లను చక్కటి మంచి పదార్థముగా సిద్ధపరిచాడు. ఒక తూమెడు పిండిని తీసుకున్నాడు. దానిని పిసికి పొంగని రొట్టెలను చేశాడు. తర్వాత ఆ ఉడికించినటువంటి నీళ్లను తీసుకున్నాడు కుండలో. అవన్నీ గంపలో పెట్టుకొని ఇప్పుడు దేవుని యొక్క దూత దగ్గరకు వచ్చాడు. ఎంతసేపు అయి ఉంటుంది? పోయిన నెల చెప్పాను కదా, ఒక 2 గంటలా, ఒక 3 గంటలా,
అవును, గిద్యోను వచ్చేంత వరకు దేవుని యొక్క దూత ఆ మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉన్నాడండి. దేవుని యొక్క ప్రేమను ఎందుకో చాలా అలక్ష్యం చేస్తున్నారు, చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క దూత మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉన్నాడన్న మాట నాకు యేసుక్రీస్తు ప్రభువు గురించి గుర్తుకొస్తుంది కదా. మిట్ట మధ్యాహ్నం పగలు 12 గంటలు ఎంత విపరీతమైన వేడి ఉంటుంది కదా. సూర్యుడు భగభగ మండుతూ ఉంటాడు కదా. ఆ మండు టెండలో నడిచి 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 యేసుక్రీస్తు ప్రభువు అలసిపోయి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనములో నడుచుకుంటూ ఈ యాకోబు బావి దగ్గరకు వచ్చాడు. యాకోబు బావి దగ్గరకు వచ్చి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. చదవమ్మా. అక్కడ ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద చూసారా కూర్చున్నాడు. ఓకే, మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకు? ఎవరి కొరకు? దేని కొరకు? లోకములో పాపము చేస్తూ బ్రతుకుచూ ఉన్న ఒక స్త్రీ తలెత్తుకోలేకుండా సమాజానికి భయపడి ఒంటరి బ్రతుకుచున్న స్త్రీ తనను ఎవరైనా హేళన చేస్తారేమో, గేలి చేస్తారేమో, తన గురించి చెడ్డ మాటలు పలుకుతారేమో, ఆ మాటలు వింటే నాకు ఎంతో బాధ కలుగుతుందని ఎవరూ లేని సమయంలో మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ఒంటరిగా ఆ బావి దగ్గరకు రావడానికి ఇంటిలో సిద్ధపడుతుంది. ఆమె ఇంటిలో సిద్ధపడుతుంది. ఆ స్త్రీ కొరకు, ఆ స్త్రీ యొక్క రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ప్రేమ చూడండి, ఎంత సమయమైనా సరే గిద్యోనుకు చెప్పిన మాట ప్రకారంగా దేవుని యొక్క దూత ఆ మస్తకి వృక్షము క్రింద ఆ బండ మీద కూర్చొని ఉన్నాడు. ఇన్ని పదార్థాలు సిద్ధపరిచి, నేను అనుకుంటున్నాను ఆయన చేసినటువంటి పదార్థాలు మన బోటోళ్ళం, మనం అందరం మామూలు సామాన్యమైనటువంటి కడుపులు కలిగినటువంటి వారమే కదా, ఇంచుమించుగా 40 మందిమి తినగలుగుతాం కదా. ఒక తూమెడు పిండి మామూలా, ఒక మేకపిల్ల, ఆ మేకపిల్లలో వచ్చి ఒక 8 కేజీలు, ఒక మరి 10 కేజీల లోపు ఉన్నా కానీ ఎంతమంది తింటారు మనలాంటి వాళ్ళు? అంటే ఒక 40 మందికి సరిపడేంత ఆహారమును సిద్ధపరిచేంత వరకు ఆయన వేచి ఉన్నాడు అక్కడ. దేవుని యొక్క దూత ఉన్నాడు అక్కడ. నిన్ను ఎన్నడూ దాటిపోడైన, నువ్వే దాటిపోతున్నావు. నిన్ను ఎన్నడూ మర్చిపోడైనా, నువ్వే మర్చిపోతున్నావు. మర్చిపోయి ఆయన మీద, ఆయనేదో దాటిపోయేటువంటి వాడిలాగా ఆయన మీద జ్ఞాపకం వేసేస్తున్నావు. ఓకే, ఇక్కడ పెడదాం. ఇవన్నీ పట్టుకొని వచ్చాడు. దేవుని యొక్క దూత ఇంకా స్టిల్ అక్కడే ఉన్నాడు. ఈ ఆహార పదార్థములన్నీ తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడు. అప్పుడు దేవుని యొక్క దూత అన్నాడు, ఆ బండ మీద వాటన్నిటినీ పెట్టు అన్నాడు. ఆ బండ మీద వాటన్నిటినీ పెట్టాడు గిద్యోను. దానిపైన నీళ్లు పొయ్యి అన్నాడు. నీళ్లు పోశాడు గిద్యోను. అప్పుడు దేవుని యొక్క దూత తన కర్రను చాపి
ఆ తీసుకుని వచ్చిన పదార్థాలను అట్లా ముట్టగానే అగ్ని వచ్చి ఆ పదార్థములన్నిటినీ కాల్చివేసింది. ఓకే, అది మొట్టమొదటి సూచన. అది మొట్టమొదటి సూచన. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జరిగిపోయింది కదా. ఎందుకు ఈ సూచన అడిగాడు? ఎందుకు సూచన అడిగాడంటే, అసలు నువ్వు దేవుని దూతవో కాదో నాకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు సామాన్యమైన మనిషివేమో, నన్ను కొంచెం దైవికమైన మార్గం నుంచి పక్కకు తప్పించడానికి వచ్చిన వాడివేమో, నాకెట్లా తెలుస్తుంది అని అడిగినప్పుడు దేవుని యొక్క దూత ఆ యొక్క జరిగించిన సూచన ద్వారా దేవుని యొక్క చిత్తమును గిద్యోని విషయంలో బయలుపరచడం జరిగి ఉంది. ఇది మొట్టమొదటి సూచన. ఇది మొట్టమొదటి సూచన. 6వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు తన అర్పణను అంగీకరించాడు. అర్పణను అంగీకరించాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు రెండోసారి 6వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే ఇక్కడ చదవండి అమ్మా. అతడు నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు చాలు. ఇది రెండవ సూచన. ఇప్పుడు ఇదంతా జరిగింది కదా. 6వ అధ్యాయము 21వ వచనములో అతను తీసుకుని వచ్చినటువంటి అర్పణను అంగీకరించడం ద్వారా ఒక సూచన దేవుడు జరిగించాడు. అయితే ఒక చిన్న మాట ఏంటంటే, ఆ సూచనను బట్టి ఇతడు నమ్మాల్సింది. ఇతడు నమ్మాలి. ఏది జరిగించాడు కదా. దాన్ని బండ మీద పెట్టాడు, పెట్టాడు. నీళ్లు పొయ్యి అన్నాడు, పోసాడు. ఇలా ముట్టగానే అగ్ని వచ్చి కాల్చేసింది. ఓకే, యాక్సెప్ట్ చేశాడు. ఆ సూచనను బట్టి ఇతడు నమ్మాల్సింది. కానీ ఇతడెవరు? యూదుడు. యూదులు ఏమడుగుతారు? సూచనకి అడుగుతారు కదా. యూదుడు కాబట్టి అబ్బే ఒక్క సూచన నమ్మలేకపోయాడు. యూదులు ఎప్పుడు సూచక్రియలే. నమ్మండి ప్రభువును, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, నమ్మవలసింది. అయితే ఈ రెండవ సూచన అడుగుతున్నాడండి. ఎంత ఇటువంటి పరిస్థితి చూడండి. ప్రభువా నేను కళ్ళమున గొర్రెబొచ్చు పెడతా, నాకు ఎట్లా నీవు నన్ను ఏర్పరచుకున్నావని, నీ పని చేయుట నీ చిత్తమని నాకెట్లా బయలుపరుస్తావంటే, ఈ రాత్రి కేవలము ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, మిగతా ప్రక్కన నేలంతా పొడిగా ఉండాలి, అది తడవకూడదు. అలా చేస్తే అప్పుడు నీవు నన్ను ఏర్పరచుకున్నావని ఈ సూచన ద్వారా తెలుపు ప్రభు అని ప్రార్థన చేశాడండి అని అడిగాడు. దేవుడు కూడా కోపగించుకోలే. ఎందుకంటే గిద్యోనులో ఇంకా మరింత నిశ్చయత కలిగించాలి, మరింతగా నమ్మకాన్ని కలిగించాలి. దానికోసం దేవుడు కూడా సిద్ధపడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. గిద్యోను ఎందుకు అడుగుతున్నాడు సూచనలు అనంటే, తన విషయంలో తన ఏర్పాటు దేవునికి చిత్తమా కాదా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాడు. రెండవ విషయం వచ్చేసరికి, నేను భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యము ద్వారా దేవునికి మహిమ కలగాలి, అందుకొరకే నాకు ఇంకా ఎక్కువగా నిశ్చయత కలగాలి అని అడుగుతున్నాడు.
మూడవదిగా మనం చూస్తే దేవుడు నా ద్వారా ఇజ్రాయేలీల యొక్క బానిస బ్రతుకు నుంచి, బానిసత్వం నుంచి విడుదల పొందాలి. ఇజ్రాయేలీలకు నా ద్వారా రక్షణ పొందాలి, రక్షణ కలగాలి. అందుకొరకని ఒక స్థిరమైన మనసు నాలో కలగడానికని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రభుని యొక్క నామములో ఒక్కసారి ఆలోచన చేయండి. కళ్ళం ఉంది. కళ్ళం అంటే తెలుసు కదా, వడ్లను దొల్లగొట్టేటువంటి స్థలం. వాళ్ళకైతే గోధుమలు ఎక్కువగా, వాళ్ళు గోధుమలు పండిస్తారు. గోధుమలు, యవలు, చాలా పంటలు ఉంటాయి వాళ్ళకి. ఆ గోధుమల కళ్ళం పైన ఏం చేశాడు? గొర్రె బొచ్చు ఇంత 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 విస్తీర్ణంలో పెట్టాడు అనుకుందాం. ఇంత విస్తీర్ణంలో గొర్రె బొచ్చు పెట్టాడు. పెట్టి అడిగాడు కదా, ఏమన్నాడు? ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, మిగతా స్థలంలో మంచు పడొద్దు. అట్లయితేనే నీవు నన్ను ఏర్పరచుకున్నావని నేను నమ్ముతా అన్నాడు కదా. ఓకే, అవునండి, సాధ్యమేనంటారా? ఇప్పుడు మంచు అనేది పడిస్తే అంత పడుతుంది, కానీ ఒక బిట్టు వరకు పడి ఒక బిట్టు వరకు ఆగిపోయిద్దా? ఒక ప్రాంతం వరకు పడిద్ది కదా. కానీ ఆశ్చర్యం, ఆ రాత్రి గొర్రెబొచ్చు అంతా కూడా సర్దేశాడు, ఇంటికి వెళ్ళాడు, మంచిగా పడుకున్నాడు. తెల్లారు లేచి మరలా కళ్ళం దగ్గరికి వచ్చాడు. మరలా కళ్ళం దగ్గరికి వచ్చేసరికి గొర్రెబొచ్చు అంతా కూడా తడిసి తడిసి నానిపోయి ముద్ద అయిపోయి ఉన్నదండి. ముద్ద అయిపోయి ఉన్నదండి. చూశాడు, తాను నిలబడినటువంటి స్థలం చూశాడు. అక్కడ కనీసం తన కాలికి మంచు యొక్క తడి కూడా అంటట్లే, మంచు యొక్క తడి కూడా అంటట్లే. అప్పుడు ఆ గొర్రెబొచ్చును ఒక పెద్ద పాత్ర తీసుకొచ్చి ఆ గొర్రెబొచ్చును తీస్తున్నాడు, ఆ పాత్రలో పిండుతున్నాడు. పిండుతున్నాడు. అలా పిండితే ఆ పాత్ర అంతా నిండిపోయేంత వరకు పిండాడండి. రెండవ సూచన దేవుడు చేశాడు. 6వ అధ్యాయం 38వ వచనంలో ఉంది కదా, ఆ పాత్ర నిండు వరకు చాలు. అబ్బయ్యా, దేవుడు చేశాడు. ఒకటి, తన అర్పణను అంగీకరించడం ద్వారా దేవుడు తన సూచన నాకు కనుపరిచాడు. 2, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి మిగతా నేల అంతా కూడా పొడిగా చేయటం ద్వారా రెండవ సూచన కూడా తన జీవితంలో జరిగించాడు. ఇంకెన్ని సూచనలు కావాలి? ఇంకా ఏం కావాలి? మరలా బ్రతిలాడుతున్నాడు, ప్రభువా ఇంకొక్కసారి నాకు అవకాశం దయచే. ఏం కావాలి నీకు అనంటే, ఈ రాత్రి కూడా ఈ గొర్రెబొచ్చు చేత ఒక సూచన చూపించు ప్రభు. ఇప్పుడేం చేయాలి అనంటే, మరలా ఈ రాత్రి కూడా గొర్రెబొచ్చును అక్కడ పెడతా, కళ్ళంలో పెడతా. ఈ రాత్రి నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ కళ్ళము చుట్టూ మంచు పడాలి, గొర్రెబొచ్చు చుట్టూ బయట మంచు పడాలి, గొర్రెబొచ్చు మాత్రము పొడిగా ఉండాలి. గొర్రెబొచ్చులో మంచు అసలు పడకూడదు. దేవునికి అసాధ్యమైన కార్యము ఏమీ లేదు. ఇది తన హృదయంలో అంతా కూడా దైవ సంబంధమైనటువంటి ఒక కార్యము చేయుట కొరకు, తన ఆధ్యాత్మిక బలము కొరకు గిద్యోను అడుగుతున్నటువంటి సూచనలు. ఆ తర్వాత మరలా రాత్రి గొర్రెబొచ్చు పెట్టేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. మరలా ప్రొద్దున లేచి వచ్చేసరికి తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు.
ఈ గొర్రెబొచ్చుకు బయట ఉన్న స్థలమంతా కూడా నీళ్లతో తడిసిపోయినట్లుగా మంచు పడి ఉన్నది, మొత్తం తడే ఉన్నది, మొత్తం మంచే ఉంది. గొర్రెబొచ్చు దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా లేపితే అదంతా కూడా పొడిగా, ఎంత పొడిగా అంటే ఇట్లా అంటే ఎగిరిపోయేటట్లుగా ఉంటూ ఉంది. అది మరలా అంటే 6వ అధ్యాయం 39వ వచనంలో ఈ సూచన అడిగినప్పుడు 40వ వచనం వచ్చేసరికి యెహోవా అలాగున చేసెను, దేవుడు అలాగున చేసెను. యూదులు కదండి వాళ్ళు ఎవరండి? యూదులు. వాళ్ళు ఏం అడుగుతారు? సూచక్రియలు అడుగుతారుగా. 1 కాకపోతే 2, 2 కాకపోతే 3, 3 కాకపోతే 4, 4 కాకపోతే 5, ఎప్పటికీ సూచక్రియలే. ఎందుకంటే వాక్యం తప్పిపోదు కదా, వాక్యము తప్పిపోదు కదా. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. ఓకే, ఇది ఇక్కడ పెడదాం. సూచక క్రియలు, సూచనలు మనకు అవసరమా, అవసరం లేదా? ఈ సూచనల ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనం ఈరోజు వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఆధ్యాత్మికంగా బలము పొందుకుందాం. ఎన్ని చేశాడు దేవుడు, ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. నువ్వు అడిగితే చేయలే, నువ్వు అడగకుండానే ఎన్నో సూచనలు నీ యొక్క జీవితంలో జరిగించాడు దేవుడు. అది నీ మీద ఉన్న ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రేమ. కాబట్టి ఎప్పటికీ యూదుల్లాగానే అడుక్కుంటూ వెళ్ళిపోవడమేనా? స్థిరంగా ఎప్పుడు పట్టుకుంటాం, గట్టిగా ఎప్పుడు పట్టుకుంటాం? ఇప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో యెహోవా ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవాను సూచన అడుగుము. చాలు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ దేవుడైన యెహోవా వలన నీ ఒక సూచన అడుగు అని అంటున్నాడు. క్రైస్తవులుగా మీరు దీన్ని పట్టుకొని అడగమని చెప్పే కదా, అడగమని చెప్పే కదా, అడుగుతున్నా అనాల్సిన పని లేదు. ఎందుకు? క్రైస్తవులకు మరొక పని ఉంది. ఏంటా పని? సువార్తను ప్రకటించే పని. వీళ్ళు యూదులు కాబట్టి వీళ్ళకు సూచక్రియలు కావాలి కాబట్టి సూచక్రియలు అడుగుతారు. నేటి క్రైస్తవులు కూడా, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు కూడా సూచన అడగమన్నావు కదా అడుగుతున్నా, సూచన అడగమన్నావు కదా అడుగుతున్నా అని అంటే నువ్వింకా పాత నిబంధన సంబంధమైనటువంటి యూదు జాతికి చెందినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నావా? లేదు, పాపము నుంచి విడిపించబడి రక్షణ పొందినటువంటి ఒక క్రైస్తవులుగా ఉన్నామా? ఆయనే అంటున్నాడు కదా, ఆయనే అంటున్నాడు అడుగు అని అంటున్నాడు కదా. ఏమన్నాడు ఇంకా? అది పాతాళమంతా లోతైన సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైన సరే అడుగు, సూచన అడుగు. ఎవరితో చెప్పాడు ఈ మాట? రాజు అయినటువంటి ఆహాజుతో చెప్పాడు. నీతో ఏమని చెప్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటయే నీ పని. అందుకొరకే నేడు రక్షణ పొందకపోతే రక్షించుమని అడగండి. రక్షణ పొందితే క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఇంకొకరికి చెప్పండి. రక్షణ లేని వారికి చెప్పండి.
దేవుడంటే ఎవరో తెలియని వారికి చెప్పండి, సువార్తను చెప్పండి. ఇప్పుడు ఆహాజు ఏమన్నాడంటే నీతిమంతుడిని అనిపించుకోవడానికి, తాను గొప్పవాడిని అనిపించుకోవడానికి, అబ్బెబ్బెబ్బే నేనేం సూచన అడగను, నాకేం అవసరం లేదు, నేను సూచన అడిగి దేవుణ్ణి ఏమీ శోధించను అన్నాడండి. అబ్బో, పెద్ద నీతిమంతుడు. ఆహాజు యొక్క క్రియలేంటో అవి చాలా ఉన్నాయి. పైకి అట్లా మాట్లాడతారు, పైకి అట్లా మాట్లాడతారు. అప్పుడు మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగిస్తున్నారా? యెషయా ఎంత రోషంతో మాట్లాడాడో చూడండి. పాడు లోకం, చెడ్డ లోకం కదా, మనుషులను విసిగించడం సరిపోవట్లేదు వాళ్ళకి, ఆఖరికి దేవుణ్ణి కూడా విసిగించేస్తున్నారు అని లాస్ట్కి వచ్చేసరికి దేవుడు తానే ఒక సూచన ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి 14వ వచనంలో ఆయన అంటున్న మాట చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చాలు, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టిన. తానే ఒక సూచన చూపును. ఎలాంటి సూచన? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. గర్భముతో ఉన్న ఒక బిడ్డ వచ్చి నిలబడుతుంది. వచ్చి నిలబడితే దేవుడు నాకు చూపించాడు, నీకు ఒక కొడుకు పుడతాడు. అబ్బా, ప్రవచనం వచ్చింది. ప్రవచనం వచ్చిందా? ప్రవచనం వచ్చింది. ఏమని ప్రవచనం వచ్చింది? కొడుకు పుడతాడని ప్రవచనం వచ్చింది. బా, ఎంత డిస్కస్ చేస్తారో. ఏమని ప్రవచనం వచ్చింది? కొడుకు పుడతాడని ప్రవచనం వచ్చింది. నువ్వు యూదుడవు కాదే, నువ్వు అన్యుడవు కాదే, నువ్వు యూదుడు కాదు, నువ్వు అన్యుడు కాదే. వెంటనే ఈ బిడ్డ ఒకవేళ రక్షించబడి చక్కగా వాక్యమును తెలిసిన అమ్మాయి అయితే, అయ్యా నా యొక్క ఆరోగ్యం కోసం కానీ, నా యొక్క భవిష్యత్తు కోసం కానీ, నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ విషయంలో కానీ దేవుడు చేసిన మేలుల విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాల్సిన మీరు ప్రవచనం చెప్తున్నారేంటి? రెండోదిగా ఇంకొంచెం ధైర్యం చేసి, అయ్యా నాకు మగపిల్లోడు పుడతాడు, లేకపోతే ఆడపిల్ల పుట్టిద్ది, దీనికి ప్రవచనం కావాలా? దీనికి ప్రవచనం కావాలా? దీనికి ప్రవచనం అవసరం లేదు కదా. నాకు మగపిల్లోడైనా పుడతాడు, లేకపోతే ఆడపిల్ల అయినా పుట్టింది. మగపిల్లోడు పుట్టేటందుకు ప్రవచనం ఎందుకండి? ఆడపిల్ల పుట్టేటందుకు ప్రవచనం ఎందుకు? పుట్టేది మగైనా కావచ్చు, ఆడపిల్ల అయినా కావచ్చు. గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, మిగతా ప్రాంతమంతా కూడా ఎండిపోయినట్లుగా. అది దేవుని యొక్క సూచక్రియ. నీకు మగపిల్లోడు పుట్టడం కాదు, నీకు ఆడపిల్ల పుట్టడం కాదు. ఇట్లా ఎన్నో విషయాలు. ఒక రోగ్రస్తురాలే వచ్చింది అనుకుందాం, రోగ్రస్తుడే వచ్చాడు అనుకోండి, రోగ్రస్తుడే వచ్చాడు అనుకోండి. రోగ్రస్తుడు వస్తే దేవుడు నిన్ను బాగిస్తూ వస్తున్నాడు, చూస్తున్నా. ఎంత విచారకరం అంటే కొన్నిసార్లు ఒక వ్యక్తి దగ్గర ప్రార్థన చేసి ఆ వ్యక్తిని గురించి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, గొప్ప సేవకుడిగా చేయబోతున్నాడు అంటే, పెళ్లి కోసం వస్తే నీకు పెళ్లి చేస్తానని దేవుడు ప్రవచనం చెప్పాడు. గర్భవతి వస్తే నీకు పిల్లగాడు పుడతాడని ప్రవచనం చెప్పాడు. రోగగ్రస్తుడు వస్తే నిన్ను బాగు చేస్తున్నాడు, ఆయన సేవకుడిగా చేస్తానని ప్రవచనం చెప్పాడు. మరి
అది ఎక్కడ కూడా మనకు అపోస్తలుల కాలములో మనకెక్కడ కూడా కనపడదే. ఎక్కడన్నా కనపడుతుందా? ఒకసారి చూడండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు రక్షించబడితే, రక్షణ పొందితే సువార్తను ప్రకటించు, రక్షించబడకపోతే రక్షణ పొందింతే. నీ పాపాలు ఒప్పుకో, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు రోధించు, నువ్వు కన్నీరు కార్చు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని అడుగు. ఓకే, ఇప్పుడు సూచనలు కదా. కన్యక గర్భవతియే కుమారుని కంటుంది అనేది ఒక సూచన అయితే ఇప్పుడు జరిగించడు. అది మాత్రమే కాదు, ఏ సూచన ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు? ఏమేమి చేయాలో అన్నీ చేసేసాడండి. కఠినమైన సూచన ఎట్లా ఉంటాయో చెప్పనా? ఒకవేళ నువ్వు దేవుని దగ్గర నుంచి అడగదలిస్తే, ఇదిగో గిద్యోను అడిగాడు కదా, అట్లా అడుగు, నిలబడతావా లేదా దాన్ని బట్టి నీకు తెలిసిపో, అసలు నీలో భక్తి ఉందా లేదా తెలిసిపోతుంది. ఆ గిద్యోను అడిగాడు కదా, అట్లా అడుగు. ఆహాజు యొక్క గడియారము ద్వారా నీకు ఒక సూచన చూపిస్తా అన్నాడు. ఏంటి ఆ సూచన అంటే, పగలు సూర్యుని యొక్క ఎండ ఉన్నప్పుడు నీడ 10 మెట్లు దిగిపోయింది. అంటే ఆహాబు యొక్క ఒక గడియారాన్ని ఏర్పాటు చేశాడు. అర్థం చేసుకోండి, ఒక గడియారాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు సూర్యుడు వెళ్తాడు. ఇది తూర్పు. ఇప్పుడు తూర్పు నుంచి పడమర వైపుకు సూర్యుడు వెళ్తూ ఉంటాడు కదా. ఈ తూర్పు వైపు ఒక పెద్ద కర్ర పెట్టండి. అప్పుడు సూర్యుడు 12 గంటలకి మిట్ట మధ్యాహ్నం పైకి వచ్చిన తర్వాత మెల్లిగి వెళ్తున్నప్పుడు ఈ నీడంతా కూడా ఆ కర్ర మీద పడి మెల్లిగా కర్ర కిందకి దిక్కుంటూ వెళ్తుంది. అవునా? ఇట్లా వెళ్ళిపోయేది నీడ. ఈ నీడ అదే వెళ్తుంది. అట్లా వెళ్ళిన నీడ సూర్యుని యొక్క నీడ 10 మెట్లు క్రిందకి దిగడం సామాన్యమే. కానీ 10 మెట్లు పైకి ఎక్కడం చూశారు? ఆ సూచన నీకు చూపిస్తా అన్నాడు దేవుడు. ఏ సూచన? ఆ సూచన నీకు చూపిస్తా అన్నాడు దేవుడు. నేను స్వస్థపడ్డాను, నేను బాగయ్యాను అనడానికి సూచన ఏంటంటే, ఏదో వెళ్ళిపోయే నేను బాగయ్యాను అని చెప్తే సరిపోదు. ఇదిగో ఆహాజు యొక్క గడియారపు ముళ్ళు 10 మెట్లు కిందకి దిగిన నీడ 10 మెట్లు పైకి ఎక్కడం అనేది సర్వసాధారణమాది, మామూలు విషయమా? అంటే అర్థమేంటి? ఇట్లా వెళ్ళిన సూర్యుడు మరలా ఏం చేశాడు? మరలా పైకి వచ్చాడు. మరలా పైకి వచ్చాడు. ఎందుకండి దేవుని విషయాలను మొయ్యలేనటువంటి వారిని ఎందుకో వాదనలు పెట్టుకుంటారు? ఎందుకో విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు? మరలా 10 మెట్లు నీడ పైకెక్కిందండి. యెషయా గ్రంథంలోనుంది ఆ యొక్క మాట. కాబట్టి దేవుడు ఏమేమి మానవ జాతి తనను నమ్మడానికి ఏమేమి సూచనలు కావాలో అవన్నీ చేసేసాడండి. అవన్నీ చేసేసాడు. మీరు చేస్తున్నారో లేదో అని కాదు, కానీ ఈరోజు మన యొక్క అంశం అది కదా. ఈ వారంలో, ఈ ఆగస్టు నెల 2వ వారంలో దేవుణ్ణి గిద్యోను అడిగిన సూచనలైతే, సెప్టెంబర్ నెల 2వ ఆదివారంలో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు గిద్యోనుని పెట్టిన పరీక్షలు మనం చూస్తాం. దేవుడు గిద్యోనుని పెట్టిన పరీక్షలు మనం చూస్తాం. ఏదైనా సరే దేవుని యొక్క వాక్యమే.
దేవుని యొక్క వాక్యం మించి పోవును కదా. ఆ 10 మెట్లు ఎక్కిందండి నీడ. అనగా సూర్యుడు అటు వెళ్ళిన సూర్యుడు మళ్ళా పైకి వచ్చాడు. క్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి మనం భరించలేం, మనం ఓర్చుకోలేం దైవ కార్యాన్ని. కాబట్టి జరిగిన కార్యాలను బట్టి మనస్ఫూర్తిగా మనం దేవుని స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని ఘనపరచాలి. అంతేగాని సూచక క్రియలు చేయమని, సూచక్రియలు మనకు అవసరంలే, మనకు అవసరము లేదు. ఎందుకు అవసరం లేదంటే చూడండి, ప్రభువు ఒక మాట చెప్పాడు, కొద్దిగా కఠినంగా ఉంటుంది ఈ యొక్క మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తే, అక్కడ 39కి వెళ్ళడం అంటే ముందుగా సరే 39 చూడండి, తర్వాత అయినా చదువుదాంలే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, ఆయన ఇట్లనెను, చాలు. ఇక్కడ చూడండి, ఇంకా ఏ సూచక క్రియయు వారికి అనుగ్రహించబడదు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప, ఈ ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ కూడా యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో భవిష్యత్తులో జరగబోతుంది కాబట్టి ప్రభు చెప్పారు. ప్రభువు చెప్పాడు అంటే ఆ సూచక్రియ తప్ప మరి ఇంకా ఏ సూచక క్రియయో జరగదు అని ప్రభు ఎంత కరాఖండిగా నిక్కచ్చిగా చెప్తున్నాడో చూడండి. పైపెచ్చు ఆయన ఏమంటున్నాడో చూడండి, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. అమ్మా దయచేసి గమనించండి, ఎవరైతే సూచక్రియ అడుగుతున్నారో వారు వ్యభిచారులైన చెడ్డ తరానికి సంబంధించిన వారు. వారిని వ్యభిచారులు అంటున్నాడు దేవుడు, వారిని చెడ్డ తరము వారు అంటున్నాడు ప్రభు కదా. ఎందుకంటే అవసరం లేదు కదా, అవసరం లేనిది మనం అడిగి ఎందుకు దేవుని యొక్క దృష్టిలో దోషులం కావాలి? వ్యభిచారులైన చెడ్డ తరం వారు అడుగుతారు కానీ రక్షణ పొందిన దేవునికి బిడ్డలు సూచక్రియ అడగరు. అవసరం లేదు, మనకు అవసరం లేదు, మనకు అవసరములే. మన పాపపు జీవితమును మనం వదిలిపెట్టుకోవడం కావాలి, మనం సంపూర్ణంగా రక్షణలోనికి రావడం కావాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి మనం. ఇప్పుడు పైన ఈ మాట ఎందుకు అన్నాడంటే 38వ వచనంలో, శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నాము. అది కూడా ఎందుకు అడిగారు? వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు కాబట్టి. శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? యూదులు కాబట్టి. యూదులు ఎవరు? సూచక్రియలను అడిగేటువంటి వారు కాబట్టి. అర్థమవుతుందా మీకు? వారికి కావాలి సూచనలు, వారికి కావాలి సూచనలు. వారికైనా మనకైనా ఇప్పుడు క్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభులో సమస్తము నెరవేర్చబడి ఉంది కాబట్టి ఇక ఏ సూచక క్రియ చేయబడదు. ఇక ప్రభుని యొక్క రెండవ రాకడ కోసము ఎదురు చూడటమే. రక్షణ లేకపోతే రక్షణ లేని అన్యులు రక్షణ పొందడము, రక్షణ పొందిన విశ్వాసులు ప్రభుని యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూడటము, రక్షణ పొందిన తర్వాత ప్రభుని యొక్క రెండవ రాకడకు మధ్యలో మన బాధ్యత, మన పని సువార్తను ప్రకటించడం. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ
అడుగుచున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క నామములో ఒక్కసారి ఆలోచన చేయండి. మోషే కాలం సూచక్రియల కాలం, అది సూచక్రియలు జరిగినాయి. గిద్యోను కాలం సూచక క్రియల కాలం, అది సూచక్రియలు జరిగినాయి. యెషయా కాలం సూచక్రియల కాలం, అది సూచక్రియలు జరిగినాయి. యిర్మీయా కాలం తిరుగుబాటు చేసిన ప్రజలను హెచ్చరించిన కాలం, అది హెచ్చరికలు వచ్చినాయి. క్రీస్తు కాలం కృపాయుగం, ఇది ఈ కృపాయుగములో ఆయన కృపను బట్టియే మనము దేవుడి దగ్గరికి రావాలి, కానీ సూచక క్రియను బట్టి కాదు. ఇది చేస్తే నమ్ముతా, అది చేస్తే నమ్ముతా, ఇది చేస్తే ఇది జరిగితే నమ్ముతా, అది జరిగితే నమ్ముతా. మనము జన్మతః అన్యులము, క్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారిమి, కానీ మరలా యూదుల్లో చేరిన వారి మాత్రము కాకూడదు. ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇటువంటివి మన ఆధ్యాత్మిక జీవితములో ఎన్నో జరిగించాడు. చెప్పనా గొర్రె బొచ్చును మంచు చేత తడిపినటువంటి సూచక్రియ కంటే ఎక్కువ నా జీవితంలో జరిగించాడు. అది నేను క్రీస్తుని తెలుసుకోవడమే, నా పాపములు ఒప్పుకోవడమే. ఆహాజీ యొక్క గడియారము 10 మెట్లు దిగిన తర్వాత మరలా 10 మెట్లు ఎక్కిన సూచన కంటే ఎక్కువగా నా యొక్క జీవితంలో సూచక్రియ, అది చాలు. నా జీవితకాలమంతా అది చాలు. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను లేపి నిలబెట్టుకున్నాడు. అంతకంటే ఏం కావాలి నాకు? అదెందుకు నాకు? నా జీవితంలో ప్రభువు జరిగించిన క్రియ కావాలి నాకు. ఇప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్న గొప్ప సూచక క్రియ ఇది. నేను చెప్పనా, నా నాసిక రంధ్రముల్లో నుంచి గాలి పీల్చుకునే ఓపిక ఉన్నంత వరకు నేను క్రీస్తును ప్రకటిస్తా. నాకేమక్కర్లే. ఇంకొక దానికోసం నేను చూడను. రక్షణ పొందారా? స్థిరమైన అభిప్రాయానికి రండి. క్రీస్తు ప్రభు యొక్క నామములో మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి మహిమపరచు వారంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాము. క్రీస్తు కృపలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దాం. గిద్యోను అడిగిన 3 సూచనలు దేవుడు అతని జీవితంలో జరిగించాడు. ఆ తర్వాత అతను దేవుని కోసం ఎట్లా జీవించాడో, దేవుడు అతనిని ఎటువంటి పరీక్షకు పెట్టాడో, ఆ పరీక్షలో ఎట్లా అతను దేవుని వైపే తన మనసు పెట్టుకొని ముందు కొనసాగాడు అనేటువంటి విషయాలను చూడటానికి మనం వచ్చే నెలలో ప్రయత్నం చేద్దాము. ప్రార్థించండి. క్రీస్తు ప్రభువులో బలపడటానికి, క్రీస్తు ప్రభువులో సాగిపోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు అటువంటి ఒక తన దివ్యమైన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.